అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము, నీ విశ్వాసము నిన్ను రక్షించను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2-6 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయం 2-6 వచనాలు. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో, శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాడిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అని చెప్పి చూస్తున్నాడు. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగ కలిసి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పరిచర్యలో ఒకడు భోజనానికి రమ్మని యేసు ప్రభువును ఆహ్వానించాడు. ఆయన ఆ పరిచర్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభువు మరి భోజనమునకు ఆ పరిచర్య ఇంట కూర్చున్నాడని తెలుసుకొని, ఆమె ప్రేమతో విశ్వాసముతో ప్రభువు కొరకు అత్తరుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమె ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, పాదములకు మరి పూయక ముందు తమ పాపముల కొరకై ఏడ్చుచు కన్నీళ్లతో ఆ అత్తరుతో ఆయన పాదములు తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఆమె కూడా మనలాంటి పాపే. ఆమె ఒక వ్యభిచారిణి అని, అందుకే పాపాత్మురాలని దైవ గ్రంథంలో వ్రాయబడింది. మానవులందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్పేసి చూస్తుంటున్నాం. లూకాసు వార్తలో మనం ఇక్కడ గమనిస్తే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనుచున్నారు. ఈయనెవరో తెలియకుండా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ, అందుకు ఆయన అన్నాడు,
నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. అవును, పాపాత్ములు ఆమె చేసినటువంటి కార్యమును బట్టి ఆమెను శిక్షించాలి. కానీ ఆమె తన తప్పును తను తెలుసుకుంది పశ్చాత్తాపముతో. అక్కడ అంటాడు కదా 47లో, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నేను నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాను. అవును, పాపములు క్షమించే దేవుడు. ఆమె ఊరుకున్నదా అత్తరు తీసుకుని వచ్చి ఆమె ఏం చేసింది, ఆయన పాదములు పూసినట్లుగా చూస్తుంటున్నాను. ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పాదముల యొద్ద నిలవపడి పాదములకు పూయక ముందు తమ పాపముల కొరకే ఏడుస్తుంది. అవును, కన్నీరు కారుస్తుంది. ప్రియ సోదరి సోదరుడు, మనము కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉండగా నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాడు. అవును, ఒకప్పుడు మన పాపములు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహించాడు, క్షమించాడు. మనం హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం, ప్రభువా మేము ఘోర పాపులం, పాపానికి రావాల్సిన శిక్ష మరణమై ఉంటుండగా అట్టి మరణం నుండి మమ్మల్ని తప్పించడానికే మీరు మా కొరకు మరణించారు, మాకు బదులుగా మీ రక్తమును చిందించారు. ప్రభువా, అందును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం నాయన. మీరెవరు, మేము ఎటువంటి వారమో మీకు తెలుసు. మీరు గొప్ప దేవుడై ఉండి మా పాపములకు ఎంతో శిక్ష, ఎంతో భయంకరమైనటువంటి కఠినమైన తీర్పు ఉంటుండగా అట్టి తీర్పు నుండి, అట్టి పాపము నుండి మమ్మల్ని తప్పించడానికి ఏ పాపమో ఎరుగని వాడు, పాపము చూడని వాడు, అటువంటి వారు మీరు మా కొరకు భూలోకానికి వచ్చి మమ్మల్ని తప్పించుట కొరకై, ఆ పాపము నుండి శాపము నుండి తప్పించుట కొరకై నాయన మీరు వచ్చారు. అందుకే మీకు స్తోత్రములు. ఇక్కడ ఆమె అదే చేసింది. ఏం చేసింది? పాపములు ఒప్పుకుంది. పాపములు ఒప్పుకున్న తర్వాత ఆయన అంటున్నాడు కదా, నీ పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకున్నారు. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై నువ్వు వెళ్ళుము అని చెప్పి చూస్తున్నాను. అవును, సమాధానము కలిగిన స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను కూడా. ఒకప్పుడు మనకు సమాధానం లేదు, మనకు సమాధానం అనుగ్రహించాడు. పాపాత్మురాలని దైవ గ్రంథంలో వ్రాయబడిన చూస్తున్నాడు. ఆమె విరిగి నలిగిన హృదయంతో ఆమె పశ్చాత్తాపముతో ఏడుస్తూ కన్నీరుతో ఆమె సన్నిధిలో పశ్చాత్తాపడినట్లుగా చూస్తున్నాడు. ఆమె ఒప్పుకున్న దానికి దేవుడు అన్నాడు కదా, అమ్మా ఇక మీదట ఇటువంటి నేరము చేయవద్దు, ఇటువంటి తప్పు చేయవద్దు అని చెప్పినట్లుగా చూస్తుంటున్నా. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఆయన యేసుప్రభుని ఎరిగింది, ఆయన క్షమిస్తాడని తెలుసుకుంది, ఆయన బాగు చేస్తాడని తెలుసుకుంది, ఆ ఇంటిలో కూర్చున్నాడని తెలుసుకుంది, వచ్చింది. ఎదురుగా రావడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? వెనుక తట్టు కూర్చొని ఆయన పాదములు కన్నీటితో తుడిచి ఆ పాదముల మీద అత్తరు పూసినట్లుగా చూస్తుంటారు. అటువంటి ఆమె విషయంలో ఆయన అంతగా చేశాడు. నీ పట్ల నా పట్ల ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు,
అతి కాంక్షణీయుడవు తండ్రి, మీ ప్రేమ, మీ కృప, మీ జాలి మా ఇళ్ళలో ఉంచాం. ఆనాడు పాపాత్ములైనటువంటి స్త్రీ ఎడల చూపినటువంటి ఆ ప్రేమను మా పట్ల కూడా మీరు చూపించారు తండ్రి. ఇక మీదట ఇటువంటివి చేయకుండా ఉండమ్మా అని చెప్పేసి నేను చెప్పారు. దేవా తండ్రి, నీ విశ్వాసం నిన్ను రక్షించిందని చెప్పారు. అవును తండ్రి, మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మా పాపములకు రావాల్సిన శిక్షణను తప్పించి మాకు విడుదల, విమోచన అనుగ్రహించావు. ఆనాడు పాపాత్ములను స్త్రీకే కాదు, మాకు కూడా అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు నాయన. మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.